నారాయణరెడ్డిపల్లి వద్ద కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు ఆపివేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే అనంతపురం జిల్లా పోలీసుల తీరు పూర్తి స్థాయిలో వివాదాస్పదమవుతోంది. సాక్షాత్తు రాష్ట్ర హైకోర్టు రెండుసార్లు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ అనంతపురం జిల్లా పోలీసులు మాత్రం ఏమాత్రం ఆ ఆదేశాలను పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. ఎందుకంటే ఈరోజు ఉదయం 10 నుంచి 11 గంటల మధ్యలో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్ళొచ్చని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కానీ ఇక్కడ చూడొచ్చు, నారాయణరెడ్డిపల్లి వద్ద పోలీసులు ఆ కేతిరెడ్డి పెద్దారెడ్డిని ఆపివేసిన ఆ దృశ్యాలు చూడొచ్చు, ఆ కాన్వాయ్ని చూడొచ్చు. ఎందుకంటే 5 వెహికల్స్లో కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్ళొచ్చని క్లియర్ కట్గా గైడ్లైన్స్ ఇచ్చింది, ఆదేశాలు కూడా జారీ చేసిన పరిస్థితి. మరోవైపున తాడిపత్రిలోని ఆయన ఇంటి వద్ద 50 నుంచి 60 మంది ఉండవచ్చని కూడా చాలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయితే తాడిపత్రి నియోజకవర్గంలోకి అడుగు పెట్టకముందే నారాయణరెడ్డిపల్లి వద్ద, అంటే సింగనమల కాన్స్టిట్యూన్సీ నారాయణరెడ్డిపల్లి వద్దే పోలీసులు ఆపివేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకు ఆపివేస్తారని పోలీసులను ప్రశ్నిస్తే జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రిలో మరో ప్రోగ్రాం పెట్టుకున్నారు కనుక ఇక్కడ కేతిరెడ్డి పెద్దారెడ్డిని ఆపివేశామని చాలా స్పష్టంగా అనంతపురం రూరల్ డీఎస్పీ వెంకటేశ్వర్లు చెప్తున్నారు. అయితే హైకోర్టు ఆదేశాన్ని పాటించకుండా కేవలం జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పిన దానికి మాత్రమే ఇక్కడ వింటున్నారనే విషయం చాలా ప్రస్ఫుటంగా అర్థమవుతోంది. రోడ్డు పైన చైర్ వేసుకొని కూర్చున్నారు. ఇక్కడ ఆయన్ని కలిసేందుకు పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కావచ్చు, అభిమానులు కావచ్చు వస్తూ ఉన్నారు. ఈ పరిణామాలు ఏ విధంగా చూస్తున్నారు, పోలీసుల తీరుని ఏ విధంగా చూస్తున్నారు, ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా పెద్దారెడ్డి గారు ఏ విధంగా చూస్తారు? మీరు ప్రధానంగా హైకోర్టు ఆదేశించింది, అయినప్పటికీ పోలీసులు అనుమతి ఇచ్చడం లేదు, జేసీ ప్రభాకర్ రెడ్డి కార్యక్రమం ఉందని మిమ్మల్ని అడ్డుకుంటున్నామని చెప్పి డిఎస్పీ గారు చెప్తూ ఉన్నారు. గతంలో కూడా ఎస్పీ గారు ఏదో కాదు చెప్పి నన్ను నిలబెట్టడం జరిగింది. ఈరోజు కూడా కోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాతనే జేసీ ప్రభాకర్ రెడ్డి శివుని విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసేదానికి ముందుకు వచ్చినాడు. కనీసం దానికి ఎలాంటి పర్మిషన్లు కూడా లేవు. హైవే పర్మిషన్లు కావచ్చు, పోలీస్ పర్మిషన్ కావచ్చు, ఎలాంటి పర్మిషన్లు లేవు. ఆయన విచ్చలవిడిగా టౌన్లో తిరుగుతాడు. కానీ ఆయనకు వర్తించిన ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం కానీ అతనికి వర్తించని ఏదన్నా కానీ పోలీస్ అధికారులు కేవలం నా మీద మాత్రమే ప్రయోగిస్తారు. నువ్వు వచ్చే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అని. నేను వచ్చే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అన్నప్పుడు ఇద్దరు వ్యక్తులను ఊర్లో లేకుండా చేస్తేనే అది ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం సెట్ అవుతుంది. వాళ్ళేమో తండ్రి కొడుకు వీర విహారం చేస్తున్నారు. పద్దలు లేస్తే వాళ్ళ మీద ఇళ్ళ మీద దాడులు చేయడము, వాళ్ళు ఇష్టం వచ్చిన షాపులకు బీగాలు వేయడము. మమ్మల్ని చూస్తే మా ఇంటికి, నా సొంతం నా ఇంటికి పోయేదానికి కూడా వాళ్ళు నాకు హైకోర్టులో పర్మిషన్ ఇచ్చినా కూడా ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అనేది ఏదో కాజు పెట్టి నిలబెట్టడం జరుగుతుంది. హైకోర్టు ఆదేశాలు వచ్చిన తర్వాతనే జేసీ ప్రభాకర్ రెడ్డి అక్కడ కార్యక్రమం పెట్టుకున్నారంటారా? అంతే కదా. అదొకటి. ఏదేమైనా ఇలా హైకోర్టు ఆర్డరు ఇంకోటి అనే దాన్ని పరిగణనలోకి తీసుకోవడం లేదు. కోర్టు ఆర్డర్లు గతంలో కూడా ఏ విధంగా ఉన్నాయనేది కూడా అధికారులకు తెలుసు, ఎట్లుంటుంది అనేది కూడా. కానీ కూడా అది వాళ్ళ ఉద్యోగాన్ని కూడా పన్నంగా పెట్టి, అంటే మా ఉద్యోగం ఉంటే ఉండి పోతే పోని, కేవలం జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోగ్యంగా కానీ రాజకీయంగా ఎదిగితే మమ్మల్ని ఎప్పుడైనా కానీ మాకు ఏదన్నా ఒక ఎస్టేట్ రాపిస్తాడేమనుకుంటే వాడు జూటూరులో అన్ని భూములు గుంజుకునే డబ్బులు ఎక్కువగా. ఆ భూములు ఏమన్నా ఇచ్చాడేమని అనుకుంటారు, ఇప్పుడు రేట్లు పెరిగినాయి కాబట్టి. లేకపోతే అతనికి వచ్చినటువంటి మైనింగ్లలో భాగాలు ఇచ్చా అన్నాడు, లేకపోతే ఈ బంగాకు మటకాందు విచ్చలవిడిగా ఉంది సార్ అయింది, దానిలలో బాగా ఇచ్చారని నాకు తెలుసు. కానీ పోలీసు అధికారులకు అతి ఉత్సాహం అయితే చేస్తారు. పోలీసులు అందరిపైన మీరు ఆ కోర్టు ధిక్కారణ మూవ్ చేయబోతున్నారా? ఖచ్చితంగా. ఇప్పటికీ అనంతపురం జిల్లా ఎస్పీకి క్లియర్ కట్గా ఆదేశాలు వచ్చాయి, కానీ ఎస్పీ కానీ తాడిపత్రి పోలీసులు కానీ ఈ ఆదేశాలను పాటించలేదు. ఎట్లా పోతుంది రాను రోజుల ముందుకి? పోలీసు అధికారులకు కోర్టు అన్నా, ప్రజలన్నా, ప్రజాస్వామ్యం అన్నా విలువలు లేవు. ముఖ్యంగా కనీసము దాని గురించి చాలు. మనం స్టేషన్లకు పోతే మనకు లాజిక్లు చెప్తారు, కానీ అట్లుండల్లా ఇట్లుండల్లా మీరు తప్పు చేసినారనేది అది కేవలం వాళ్ళకి నచ్చిన వాళ్ళ మీద అయితే ప్రయోగం చేస్తారు, నచ్చిన వాళ్ళ మీద అయితే వాళ్ళు కేసులు కూడా కట్టే పరిస్థితి కూడా లేదు. నా మీద కేసులు కట్టమని చాలాసార్లు కూడా ప్రభాకర్ రెడ్డి ఒత్తిడి తెచ్చాడు. కానీ నేను ఎక్కడా కూడా ఎలాంటి కార్యక్రమాలు చేయడం లేదు కాబట్టి అసాంఘిక కార్యక్రమాలు నా మీద కేసులు కట్టే కూడా పోలీసులు ముందుకు రాడు. నాకు ఆ అవసరం కూడా లేదు. ఆ అవసరం వచ్చినప్పుడు ఆ రోజు అందరూ ఆలోచన చేసే పరిస్థితి వచ్చింది. ఈరోజు నాకు రోడ్లకు కాయలు పెట్టిన వాళ్ళు ఆ రోజు నా కోసం వెతికేది మొదలు పెడతారు, అంతకుమించి రెండోది ఏం కాదు. తాడిపత్రిలో 500-600 మంది పోలీసుల్ని మోహరింపజేశారు, మిమ్మల్ని సురక్షితంగా ఇంటికి తీసుకెళ్తారని అందరూ భావించారు. కానీ మిమ్మల్ని ఇక్కడే అడ్డుకోవడం వెనక రాజకీయ కుట్ర ఏమైనా ఉంటుందంటారా? ప్రభాకర్ రెడ్డి ఆదేశాల వరకే నడుస్తుంది, అంతే తప్ప వేరేది ఏం లేదు. ఓకే. పోలీస్ అధికారులు ప్రభాకర్ రెడ్డి చెప్తే జరుగుతుంది.
ఏంటంటే ఈ మటుక గ్యామ్లింగ్లు అన్నీ ఉన్నాయి కాబట్టి ఈ గ్యామ్లింగ్లు మటుక పై అధికారులు అరికట్టేది లేదు. అవి అరికడితే ఇక్కడ లోకల్లో ఉండే అధికారులకు ఏమన్నా ఉపయోగం ఉండదనో, లేకపోతే ఆ రాబడితో మా అధికారులకు ఎవరికి ఏం చేయలేడు అనుకుని ఎట్లెట్లనో వాళ్ళ అభిప్రాయాలు. మీరు తాడిపత్రికి వెళ్తే జేసీకి ఆయన కుటుంబానికి వచ్చే ఇబ్బంది ఏంటి? ఎందుకోసం అడ్డుకుంటారు పదే పదే? అంటే పబ్లిక్ లేక నేను పోతా కదా, పబ్లిక్ దగ్గర మనం చెప్తాము. తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి అరాచకాలు కావచ్చు, అభివృద్ధి కావచ్చు, వాళ్ళు చేసే సంక్షేమ పథకాలు రావడం లేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు ఉన్నప్పుడు ఈ పథకాలు వచ్చినాయి, ఈ కథ వచ్చినాయి, దానికి మీరు రెండు కంపేర్ చేసుకోండి అని మనం ప్రజల్లోకి పోయి చెప్తాం. దాంట్లో రేపు మున్సిపల్ ఎలక్షన్ కావచ్చు, లోకల్ బాడీ ఎలక్షన్లు కావచ్చు, దాంట్లో ఫెయిల్యూర్ అయితే ఇబ్బంది పడతా అనేది ఒకటి. ఎక్కడ కూడా ఈ జిల్లాలో ఏ ఎక్స్ఎమ్మెల్యేకి కూడా జరగనిది నాకు జరుగుతుంది. అది అన్యాయం జరుగుతుంది అనేది నా భావన. ఏంటంటే నేనంటూ లేకపోతే వాళ్ళ దౌర్జన్యాలకు అడ్డుకట్టేసే వాళ్ళు ఉండరు అని అతను కూడా పదే చెప్తున్నాడు. వాళ్ళ కుటుంబం తప్ప ఎవరినైనా కానీ తెచ్చుకోండి అని. వేరే వాళ్ళని అతనే మా పార్టీకి దిశ చెప్పే పరిస్థితుల్లో అతను ఉంటే ఇంక మేము పార్టీ ఏంటికి నడుపుకోవాలా, మా లీడర్ కానీ మేము కానీ ఇంకోరు ఎంటుకుండాల. తాడిపత్రి కాన్స్టిట్యూన్సీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయాలనే ఆలోచన, లేకపోతే నాయకులు కార్యకర్తల మీద కూడా ఇప్పుడు దాడులు జరుగుతున్నాయి. అంటే మిమ్మల్ని లేకుండా అక్కడ పార్టీలో ముఖ్యమైన నాయకులు కూడా లేకుండా చేసే కుట్ర ఏమైనా జరుగుతుందంటారా? అంటే 14 నెలలు అయినా కూడా ఇంతవరకు వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు కూడా పార్టీలో జాయిన్ అయ్యేది లేదు. ఎప్పుడు కూడా అంతో ఇంతో గవర్నమెంట్ వస్తానే కొంతమంది పోతున్నారు. ఈరోజు మా నాయకత్వం బలపడింది కాబట్టే, జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి మా మీద అక్కడ ఏ కార్యకర్త కానీ ఏ లీడర్ కూడా పోయేదానికి ఎవరు ఇష్టపడడం లేదు. వాళ్ళ కార్యకర్తలే మాకు ఫోన్ చేసి చెప్తున్నారు మీరు రాండి అని. అది కూడా అతనికి తెలుసు ఎవరు చెప్తున్నారు ఏం కథ అనేది. విలువలతో లేని రాజకీయాలు నడుస్తున్నాయి. అది నడిచేంత వరకు పోలీస్ వ్యవస్థ కానీ అందరూ కూడా ఇదే విధంగా ప్రవర్తిస్తారు. చూస్తా కాలమే నిర్ణయిస్తుంది. ఆ నిర్ణయించినాడు భగవంతుడు కూడా అడ్డపడలేడు ఆ రోజు. రానున్న రోజుల్లో ఎందుకంటే ఇప్పటికే హైకోర్టు 2 సార్లు కోర్టు ధిక్కరణ కింద కేసు ఉంది. తర్వాత పిటిషన్ కూడా స్వీకరించి ఆదేశాలు కూడా జారీ చేసి రానున్న రోజుల్లో ఏ విధంగా న్యాయ పోరాటం చేయబోతున్నారు? మళ్ళా కూడా నేను కోర్టుకు పోతా. ఇక్కడ జరిగిన సంఘటన అంతా తీసుకుపోయి నేను కోర్టులో సబ్మిట్ చేస్తా. అక్కడ సబ్మిట్ చేసి నేను న్యాయస్థానం దానికి ఆర్డర్ ఇచ్చి దానిపైన ఉపయోగిస్తాను. మొత్తం మీద ఇది పెద్దారెడ్డి చెప్తున్న మాటలు. ఖచ్చితంగా జేసీ ప్రభాకర్ రెడ్డి డైరెక్షన్లోనే పోలీసులు నడుచుకుంటున్నారని ఆరోపిస్తున్న పరిస్థితి చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఎందుకంటే సాక్షాత్తు రాష్ట్ర హైకోర్టు 2 సార్లు ఆదేశాలు జారీ చేసినప్పటికీ పోలీసులు దాన్ని ఏమాత్రం లెక్క చేయలేదు. హైకోర్టు ఆదేశాలు వచ్చిన తర్వాతే జేసీ ప్రభాకర్ రెడ్డి తన ప్రోగ్రామ్ షెడ్యూల్ విడుదల చేశారు. ఈ రోజున జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రోగ్రాం కూడా అక్కడ నిర్వహిస్తున్నారు. ముందే ఎందుకు కట్టడి చేయలేకపోయినారు? హైకోర్టు ఆదేశాల మేరకు తననెందుకు అక్కడికి అలౌ చేయలేదని ఆయన సూటిగా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అంతా పొలిటికల్ హైడ్రామాగానే నడుస్తోంది. ఎందుకంటే సింగనమల కాన్స్టిట్యూన్సీ నారాయణ రెడ్డిపల్లిలోనే కేతిరెడ్డి పెద్దారెడ్డిని అడ్డుకోవడం, తర్వాత జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన అనుచరుల్ని తాడిపత్రిలోకి ముందుగానే 100ల సంఖ్యలో పోలీసులు అనుమతించడం వెనుక ఖచ్చితంగా దీని వెనుక పెద్ద కుట్ర ఉందని చాలా స్పష్టంగా కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆరోపిస్తున్నారు, అనుమానిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అందుకే పోలీసుల అధికారులు అందరిపైన ప్రైవేట్ కేసు మూవ్ చేస్తాను, కోర్టు ధిక్కారణ మూవ్ చేస్తాను, అందరిపైన చర్యలు తీసుకునేటట్టుగా ఖచ్చితంగా చేస్తానని చాలా స్పష్టంగా పేర్కొంటున్న వాతావరణం కనిపిస్తుంది.